వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇలాంటి ఒక వార్త చదవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను నాకు. ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కూటమి ప్రభుత్వం కోసం జన సైనికులు ఏ విధంగా కష్టపడ్డారో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం శ్రేణుల్ని ఇబ్బంది పెడుతూ వారిని తిడుతూ కొడుతూ ఇంట్లో నుంచి బయటికి రానియకుండా హౌస్ అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే మరి వాళ్ళు భయంతో బిక్కున ఏ విధంగా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా మరి ఆనాడు వారు భయపడుతూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల నుంచి వారికి మేమున్నామని చెప్పేసి ధైర్యాన్ని కల్పిస్తూ జన సైనికులు జనసేన అధినేత మాట కోసం తెలుగుదేశం పార్టీ నాయకులకు రక్షణ వలయంలో మారారు. వైసీపీ అరాచకాలకి అడ్డు నిలబడ్డారు. వైసీపీ దమనకాండకి ఎదురించి నిలబడ్డారు వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఎక్కడా కూడా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎక్కడ పెద్ద విలువ ఎక్కడ లేదు. ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళ పరిస్థితే అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితి, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో వారు అధికారికంగా ఏదైనా ప్రోగ్రాం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడైనా కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ వాళ్ళ పక్కన జనసేన పార్టీ ఇన్ఛార్జికి కూర్చోవడానికి కుర్చీ ఉండదు. కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఖచ్చితంగా వారి పక్కన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి కుర్చీ ఉండాల్సిందే, లేకపోతే ఈ ఎమ్మెల్యే కుర్చీ అతను లాగేస్తాడు. ఇది వాస్తవం. సరే, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలియజరుగుతుందా ఇది కాదు మన చర్చ. కానీ జన సైనికులు కనీసం అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. కనీస అవసరాలు ఏంటండి? విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇవే కదా మనిషి బతకాలంటే. ఇవి కూడా వారికి అందని పరిస్థితి. గత 3 రోజుల నుంచి జనసేన పార్టీ సోషల్ మీడియాలో ఒక విషాదకరమైనటువంటి ఒక లెటర్ చక్కెరలు కొడతా ఉంది. సాక్షాత్తు జన సైనికులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మనం ప్రభుత్వంలోకి వచ్చి ఏం సాధించాం, అసలు ఉన్నామా మనం ప్రభుత్వంలో భాగస్వాములైనా? అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ విధంగా జరిగితే చీల్చి చెండాడే వాళ్ళం వైసీపీ నాయకుల్ని. కానీ ఇక్కడ మనం ఎవరిని అడగాలి? తెలుగుదేశం నాయకులు మనకు అన్యాయం చేస్తే మాకు అన్యాయం చేశారని చెప్పేసి మనం ఏదైనా గొంతెత్తితే మనల్ని కోవర్ట్లుగా ముద్రేసి పార్టీని సస్పెండ్ చేస్తున్నారే అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఒక లెటర్ చూద్దాం. ఈ లెటర్ మీద స్థానిక ఎమ్మెల్యే గారు సంతకం పెట్టనందుకు 7 సంవత్సరాల పాప, జన సైనికుడు పాప కన్ను మూసింది. అంటే ఈ వార్త ఆంధ్ర తెలంగాణ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ జనసేన పార్టీ నాయకులు సైనికులు ఉన్నారో వారందరికీ వార్త ఆల్రెడీ చేరింది. ఇది కొత్తగా మనం ప్రచురిస్తున్న వార్త కాదు. ఆల్రెడీ ఈ వార్త ప్రతి జన సైనికుడు చూశాడు, ఆవేదన పడుతున్నాడు, కన్నీళ్లతోటి బాధపడుతున్నాడు. మరొక జన సైనికుడికి కుమారుడికో కుమార్తెకో ఇలాంటి కష్టం రాకూడదని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాడు. అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు పరిస్థితి. అయితే లెటర్ చూద్దాం. మహారాజశ్రీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి దివ్య సముఖమునకు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీకి చెందిన కైగల్ గ్రామ కాపురస్తునైన అనసగారం శ్రీనివాసులు తండ్రి చెన్నకృష్ణన్ అను నేను రాసుకున్న అర్జీ ఏమనగా, అయ్యా, మేము చాలా బీదవారం, కూలి పని చేసి జీవనం చేసుకుంటున్నాం. నిజంగా జన సైనికుల్లో 80 మంది బీదవాళ్ళే, అందులో డౌట్ లేదు. అందులో 50 మంది కూలి పనే చేసుకొని బతుకుతున్నారు ఈ రోజు కూడా. ఏదో ప్రభుత్వం వస్తే వారి బతుకులు బాగుపడతాయి, వారికి ఏదో అవకాశాలు వస్తాయి, వారు కూడా కాంట్రాక్టర్లుగా చిన్న కాంట్రాక్టర్లుగా చిన్న వ్యాపారస్తులుగా వారు కూడా అందరిలాగా సమాజంలో గౌరవంగా బతకొచ్చు అనుకున్నారు. కానీ ఆ పరిస్థితి సంవత్సర కాలంగా వారికి దక్కల. నాకు 3 పిల్లలు ఉన్నారు. రెండవ కుమార్తె ఎస్ సౌమ్య సుమారు 7 సంవత్సరాలు. ఈమెకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మరియు జాయిండిస్ జబ్బు కలదు. ఈమెకు పిఈఎస్ మెడికల్ కాలేజ్, సిఎంసి వేలూరు, జాన్సన్ ఆసుపత్రి, బెంగళూరు సిమ్స్, తిరుపతి ఆసుపత్రి, ఎగ్మోర్ చెన్నై ఆసుపత్రి నందు చూపించాము. ఇన్ని హాస్పిటల్స్లో ఆ పాపని, ఇందాక చనిపోయిన పాపను మనం చూపించాం కదా, ఆ పాపను చూపించారు. లివర్ మార్పిడికి సుమారు 30 లక్షల రూపాయలు, అక్షరాల 30 లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పినారు. మరి ఈరోజు జ్వరం వచ్చిందని హాస్పిటల్కి పోతేనే అది వైరల్ ఫీవర్ అని దాన్ని టెస్ట్ చేయాలని ట్యాబ్లెట్లని ఇంజక్షన్లని 4-5 వేలు ఖర్చు అవుతుంది. ఇక పెద్ద వ్యాధులు వస్తే లక్షల్లో ఖర్చు. డబ్బులు ఉన్నోళ్ళు బతుకుతున్నారు, డబ్బులు లేని వాళ్ళు భగవంతుణ్ణి మరి వేడుకోవటం తప్పితే వారు చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కూడా మరి ఈ ప్రభుత్వంలో పెద్దగా
అమలవుతున్న పరిస్థితులు ఎక్కడ ఏం పెద్దగా ఏం కనపట్ల. అయితే డాక్టర్లు అక్షరాల 30 లక్షల దాకా ఖర్చు అవుతున్నాయని డాక్టర్లు చెప్పున్నారు. కావున మాపై దయ ఉంచి మా పాపకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేసి ప్రాణభిక్ష పెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇట్లు తమ విధేయుడు ఏ శ్రీనివాసులు. ఫోన్ నెంబర్ 7624974225. చూడండి అందరూ, ఫోన్ నెంబర్ అందరూ చూడండి, నోట్ చేసుకోండి. ఆయన పేరు శ్రీనివాసులు. ఆయన్నే ఫోన్ చేసి అడగండి, పరామర్శించండి. అయ్యా మీ లెటర్ ఏదో చక్కెరలు కొడుతుంది మీడియాలో, ఇది నిజమా లేకపోతే ఎవరన్నా కావాలని కుట్ర చేస్తున్నారని చెప్పేసి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు అడగొచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, ఎంఐఎం వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా మానవత్వం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అడగొచ్చు. అయ్యా ఏ శ్రీనివాసులు గారు, మీరు ముఖ్యమంత్రి గారికి మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ కింద మరి అక్షరాల 30 లక్షల ఖర్చు అవుతుందని చెప్పాను. కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేసి ప్రాణభిక్ష పెట్టవలసిందిగా మరి కోరుతున్నామని చెప్పేసి ఒక లెటర్ రాశారంట కదా. మరి ఆ లెటరు మీరు మరి పలమనేరు నియోజకవర్గానికి చెందినటువంటి మీ ఎమ్మెల్యే గారికి ఆ లెటర్ ఇస్తే మరి ఆయన సంతకం పెట్టలేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కెరలు కొడుతున్నాయంట కదా. నిజమా కాదా ఏ శ్రీనివాసులు గారు? లేకపోతే మీరు ఏమైనా అబద్ధం చెప్తున్నారా? మీ పాప చనిపోయింది కాబట్టి మరి ఎమ్మెల్యేల మీద, ముఖ్యమంత్రుల మీద నేరం ఏమైనా వేయాలని చూస్తున్నారా మీరు అని చెప్పేసి మరి మానవత్వంలో ఎవరైనా ఏ శ్రీనివాసులు గారిని 7624974225 ఈయన ఫోన్ చేసి అడగొచ్చు. అది పరిస్థితి. అయితే సరే, ఈ పాప పసిపాప మరి ఎవరూ సహాయం చేయలేదు ఆ జన సైనికుడికి. చేస్తే మరి ఆ పాపకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. అయితే సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తల ఆవేదన ఒకసారి చూస్తే, జనసేన కార్యకర్తనో లేక నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కొంతవరకే పాల్గొన్నావని మీరు సంతకం చేయను అని చెప్పేసి ఉంటే సంతోషపడేవాడిని. అమర్నాథ్ రెడ్డి గారు ఎవడో చెప్పిన మాటలకి చేస్తున్న సంతకం ఆపేశారు. నేను మిమ్మల్ని అడిగిన సహాయం 30 లక్షలు ఇవ్వమని కాదు కదా. మీరు సంతకం చేస్తే ఆ లెటర్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోతాము అనే కదా అడిగింది. కనీసం పసిపాప కదా అని కనికరం చూపలేదు. లోకల్ రాజకీయాలు చేశారు, ధన్యవాదాలు. ఇలాంటి రాజకీయాల కోసం అందరి దగ్గర ఊపించుకొని కుటుంబాలను తిట్టించుకోవాలి ఒక కార్యకర్తగా బాగుంది. ఎవడు గెలిచినా సామాన్యుడికి ఏం ఒరిగేదేం లేదు. వాళ్ళ పొట్టలు నింపుకోవడం తప్ప ఇలాంటి నీతిమాలిన రాజకీయాల కోసం నా పార్టీ నీ పార్టీని కొట్టుకునే కొంతమంది నాలాంటి వాళ్ళు మారితే మనకి మన కుటుంబాలకు మంచిదని చెప్పేసి మరి ఆ పాప తరపున బాధితులు జనసైనికులు పెట్టిన పోస్ట్ అండి. అక్కడ అమర్నాథ్ రెడ్డి గారి దగ్గరికి, ఈ పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన సంతకం సంతకం ఆపేశాడంట. మరి ఎందుకు? ఎవరో ఏదో చెప్పారంట. మరి అది సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఎందుకంటే ఈ లెటర్ చూశారు, ఆ పసిపాపను చూశారు, 7 సంవత్సరాల పసిపాప మరి వైద్యం అందక మరణించింది. ఇంకా ఈ దేశంలో వైద్యం అందక తిండి లేక తినటానికి మనుషులు చనిపోతున్నారంటే ఇంతకు మించి దుర్మార్గం ఏముంది? ఒక్కొక్కడు వేల కోట్లు, లక్షల కోట్లు మద్యం మీద, ఇసుక మీద, మట్టి మీద, ప్రకృతి వనరులన్నీ కూడా దోచుకొని మీ ఇష్టానుసారంగా కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారు. పేదవాడుగానే మిగిలిపోతా ఉన్నాడు. కనీసం సామాన్యుడికి వైద్యం కూడా అందేటువంటి పరిస్థితి నా దేశంలో లేదా అని చెప్పేసి అందరం బాధపడాల్సినటువంటి దౌర్భాగ్యమైన దుస్థితి ఇది. సో ప్రభుత్వాలు ఏ మారినా కూడా ఇలాంటివి చూస్తుంటే కడుపు రగిలిపోతుందండి. నిజంగా చాలా బాధాకరం. అయితే ఈ అంశం మీద ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, ఎవరైతే పలమనేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారో వారు స్పందించాలి. ఎందుకంటే మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మరి పసిపాప ఫోటో, మరి ఆ పాప తండ్రి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారికి పెట్టుకున్న అర్జీ పెట్టే సంతకం ఆపేశారంట. ఇక్కడ చూడండి, అసలు నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఇక్కడ చూడండి, అమర్నాథ్ రెడ్డి గారు సంతకం పెట్టబోయి ఎవరో ఏదో చెప్తే ఆపారంట. ఇక్కడ గ్రీన్ మార్కు, ఇక్కడ చూసారా గ్రీను సిగ్నేచర్ చూసారా? ఇది నిజంగా ఇంతకు మించి దుర్మార్గం ఉండదండి. మనుషులుమా మనం సమాజంలో దేనికండి బతకడం? దేనికి మనం? నిజంగా ఇది కనుక ఇది వాస్తవమా కాదనేది చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేయాలి. దీని మీద ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించాలా. నీ కార్యకర్త కుటుంబానికి, నీ కార్యకర్త కుమార్తె ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే కనీసం సంతకం మధ్యలో పెట్టి ఆపేసింది నిజమా అబద్ధం అనేది మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి. ఈ అంశం మీద ఉప ముఖ్యమంత్రి గారు. నిజంగా ప్రాణాలతో చెలగటువంటి పసిపిల్ల కదా, మనసు కరగాలి కదా. పసిపిల్లను చూసినప్పుడు సరే రాజకీయాలు అంటారా, జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్ళు, నిజాయితీపరుడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, 1,00,000 కోట్లు దోచుకున్నాడు. మనం అదే కదా చెప్తుంది. 365 రోజులు మనం మాట్లాడేది అదే కదా.
సో ఈ పక్కన పెడితే ఒక పసిపిల్ల ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ సంతకం పెట్టకపోతే ఆ పాప చనిపోతుందని తెలిసినా కూడా సగం సంతకం పెట్టి ఆపిన ఈ పోస్టరు యావత్ జనసైనికులు జనసేన సమాజం మొత్తం సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ పోస్టర్ని మరి వైరల్ చేస్తూ ఉన్నారు. దీని మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పందించాలి. చిత్తశుద్ధి లేకపోతే ఎవరో ఏం చేసే పరిస్థితి కాదు. ఇక ప్రజలే సమాధానం చెప్తారు 2029 ఎన్నికల్లో. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గం అండి, చాలా దుర్మార్గం. ఒక జనసైనికుడు అయితే జనసైనికుడి పాపకి మీరు ముఖ్యమంత్రి సహాయ నిధో లేకపోతే ఎమ్మెల్యే రిఫరెన్స్ తోటి మరి ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి మరి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టాడో మరి బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది ఆయనకి, ఆయన నిర్మించింది. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం కోసం మరి వాళ్ళు అర్జీ పెట్టుకుంటే మరి అవి కూడా డొనేట్ చేసేవాళ్ళే కదా. సో మహానుభావులు డబ్బులు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలు చాలామంది డబ్బులు ఇచ్చిపోతూ ఉంటారు ముఖ్యమంత్రి సహాయ నిధికి, ఎన్టీఆర్ గారి ట్రస్ట్కి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి. అక్కడ ట్రస్టులకు డబ్బులు ఇస్తారు, ప్రజలే ఇస్తారు డబ్బులు. సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణులే, ఆ మహానుభావులు ఇచ్చే డబ్బులు సామాన్యులకు చేరాలని కదా వాళ్ళు కూడా ఇచ్చేది. కేవలం వాళ్ళ కులానికో వాళ్ళ పార్టీకో వాళ్ళ మతానికో ఇవ్వమని చెప్పేసి ఏమన్నా డబ్బులు రాసి ఇచ్చిపోతారా? కాదు కదా. వ్యవస్థలన్నీ సహకరించేది మనుషుల కోసం కదా, సమాజం కోసం కదా. నిజంగా ఇది చాలా 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 దుర్మార్గం అండి. పెట్టే సంతకాన్ని ఆపారంట, పెట్టే సంతకం. ఇది నిజంగా ఇంతకు మించి దుర్మార్గం ఇంకోటి లేదండి. చూసారా, పెడుతున్న సంతకం అమర్నాథ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు పెడుతున్న సంతకం ఆపారని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క ఏదైతే లెటరు, ఆ లెటర్తో సంబంధించి ఆ పాప 7 సంవత్సరాల పాప, చనిపోయిన పాప ఆ ఫోటోలు 2 వైరల్ అవుతున్నా. జనసేన ఆ జన సైనికుడిని పిలిచి కూర్చోబెట్టి ఓదార్చి దిక్కుముక్కలేదు ఈ రాష్ట్రంలో. ఇది ఇలానే ఉంటే ఎవడో ప్రశ్నించకపోతే రేపు అందరూ చచ్చినా కూడా ఎవడో కూడా బాధపడే పరిస్థితి ఉండదు. పోతే పోయారులే అని చెప్పేసి అనుకొని వదిలేస్తారనమాట. ముందు బతకాలి, ప్రాణాలు కాపాడుకోండి. ఒక పార్టీ అయితే జనసేన అయితే పెట్టరా, వైఎస్ఆర్సీపీ పాపకి కష్టం వచ్చింది. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక కార్యకర్త, బలమైన కార్యకర్త, వైసీపీ కోసం కొట్లాడిన కార్యకర్త, ఆ కార్యకర్త కుమార్తెకే ఈ కష్టం వచ్చింది. ఆ కార్యకర్త కుమారుడు చావు బతుకులో ఉన్నాడు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచో ఎన్టీఆర్ గారి ట్రస్ట్ సహాయ నిధి నుంచో ఇవ్వరా? ఎమ్మెల్యేలు సహకరించరా? అంటే పార్టీ, కులము, మతము చూసే ఆ ప్రాణాన్ని కాపాడతారు. అయితే ఇది నిజంగా ఈ సమాజం ఎటువైపు పోతుందంటే నిజంగా భయం వేస్తుంది అనమాట ఒక్కోసారి తలుచుకుంటే అనమాట. మన మనుషులమేనా? కరోనా వచ్చి ఇంతమంది చనిపోతే లక్షల్లో ఆప్తులను కోల్పోయాం. కరోనా వచ్చి కళ్ళ ముందు యముడు విలయతాండం చేశాడు. అయినా కూడా కులాలని పార్టీలని కొట్టుకు చస్తున్నాం. ఏది పసిబిడ్డల ప్రాణాల దగ్గర కూడా రాజకీయ పార్టీలు చూస్తారా? నిజంగా ఇది చాలా దుర్మార్గం అండి. ఎమ్మెల్యే పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు సగం సంతకం పెట్టి ఆపారంటే ఈ లెటర్ మీద ఆయన ఫుల్ సైన్ కనుక చేసినట్టయితే ఆ పసిపాప, ఆ ముక్కు పచ్చలారిన 7 సంవత్సరాల పసిపాప బతుకుండేదని జన సైనికులు గుండెలు బాదుకుంటా ఉన్నారు. ఇది నిజంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీరు స్పందించండి దీని మీద, ఈ అంశం మీద. లేకపోతే ఈ అంశాలన్నీ కూడా రేపొద్దున మేమందరం కూడా ఖచ్చితంగా మీడియాలో ఉన్నట్టు జర్నలిస్టులు అందరం కూడా ఖచ్చితంగా ఈ అంశాలు మేము ప్రస్తావిస్తాం. ఇది నిజమా అబద్ధమా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఈ లెటరు, ఆ పాప సోషల్ మీడియా వ్యాప్తంగా ఏదైతే సర్క్యులేట్ అవుతుందో మరి అందరూ కూడా జనసేన పార్టీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. జనసేన పార్టీ చెందిన సీనియర్ నేతలు కూడా ఇది అల్లటప్పగాలు కాదు చేస్తుంది. సో కాబట్టి ఎంక్వైరీ వేయండి. ఎందుకు ఎమ్మెల్యే గారు మీరు ఎందుకు పెట్టలేదు? సస్పెండ్ చేయండి ఎమ్మెల్యేని. పసిపాప ప్రాణాలతో ఆడుకుంటాడా ఎమ్మెల్యే అయితే? అతను కాదు కదా డబ్బులు అడిగింది 30 లక్షలు. ఎందుకు పెట్టాడు సంతకం? ఎందుకు పెట్టాడండి సంతకం? జనసేన అయితే సంతకం పెట్టడా? వైఎస్ఆర్సీపీ సంతకం పెట్టడా? తెలుగుదేశం వాళ్ళకే, అందులో తెలుగుదేశం ఒక కులానికే పెడతాడా సంతకం? కాబట్టి ఇది చాలా ప్రమాదకర ఘంటికలు ఈ రాష్ట్రానికి అయితే మోగుతున్నాయని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు.